హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని రైతన్నలకు అదిరిపోయే శుభవార్త. 50% సబ్సిడీతో వ్యవసాయ సాగు యంత్రాలనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకైతే అందించడం జరుగుతుందనమాట. ముఖ్యంగా మహిళా రైతులకు, ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు సంబంధించి 50% రాయితీతో ఈ యొక్క సబ్సిడీ యంత్రాలనేటివి అందించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మీకు ఒక యంత్రం అనేది రూ. 1,00,000 పడినట్లయితే ఇందులో మీరు రూ. 50,000 కడితే చాలు. మిగతా రూ. 50,000 అనేటివి ప్రభుత్వమే భరించడం జరుగుతుందనమాట. ఇతర రైతులకు కూడా అవకాశం అనేది ఉంటుంది. అలానే సొంత భూమి కలిగినటువంటి రైతులకు, చిన్న, సన్నకారు రైతులకు సంబంధించి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంది. అలానే కౌలు రైతులకు కూడా అవకాశం అనేది ఉంది కొన్ని సందర్భాల్లో. సో, వీటికి సంబంధించి మీరు ఏ విధంగా దరఖాస్తులను చేసుకోవాలి? సో, అదేవిధంగా ఏ యంత్రాలనేటివి ఈ యొక్క సబ్సిడీ మీద రావడం జరుగుతుంది? సో, డీబీటీలో మనకు ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది పడుతుంది. ఎప్పుడు పడుతుంది? అప్లికేషన్ సంబంధించి చివరి తేదీలేంటి? అప్లికేషన్ జరిగిన తర్వాత ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది? ఇలా మీకు పూర్తి వివరాలనేటివి క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలానే ఫ్రెండ్స్, నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అవైలబుల్‌లో ఉందన్నమాట. ఫ్యూచర్‌లో ఈ యొక్క పథకాలకు సంబంధించి మీకు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేయబడతాయి. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరిక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే EC.AP.GOV.in అనే వెబ్‌సైట్‌లో మనకు ఈ యొక్క యంత్రాలకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ అయితే స్వీకరిస్తున్నారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, పరికరాల కోసం దరఖాస్తు అని ఉంది కదా! సో, వీటి మీద ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉందనమాట. 2025, 26 సంవత్సరానికి సంబంధించి ఇక్కడ మనకు అప్లికేషన్ అనేది జరుగుతుందని తెలుస్తుందనమాట. అయితే వీటికి సంబంధించి మనము అప్లై చేసేటప్పుడే సో, మనకు సబ్సిడీ ఎంత వస్తుంది? అదేవిధంగా యంత్రం విలువ ఎంత ఉంటుంది? రైతు వాటా ఎంత ఉంటుందనేది చాలా క్లియర్‌గా అయితే తెలుస్తుందనమాట. ఇక్కడ మనం దరఖాస్తు చేసుకున్న తర్వాత సో, మన యొక్క వివరాలన్నీ కూడా ఈ యొక్క లాటరీ విధానంలో అయితే ఎంపికైతే చేస్తారండి. లాటరీ విధానంలో ఎంపిక చేసిన తర్వాత సో, మనకు ఈ యొక్క యంత్రం గనక శాంక్షన్ అయినట్లయితే సో, ముందుగా రైతు వాటా అనేది పే చేయాలన్నమాట. రైతు వాటా పే చేసిన తర్వాత మీకు యంత్రం అనేది సరఫరా అయితే అవుతుందనమాట. సరఫరా అయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మీకు సబ్సిడీ అమౌంట్ అనేది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్ విధానంలో మీ ఖాతాలకైతే చేరడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చాలా క్లియర్‌గా అయితే చెప్తుందనమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క యంత్రాలు మీరు సబ్సిడీ రూపంలో పొందాలనుకుంటే కొన్ని అర్హతలున్నాయి. దరఖాస్తు విధానానికి సంబంధించిన వివరాలైతే ఉన్నాయి. అలానే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి కూడా వివరాలైతే ఉన్నాయన్నమాట. వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ పథకానికి సంబంధించి, ఈ యొక్క యంత్రాలకి సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రైతు అయ్యి ఉండాలన్నమాట. అంటే ఆధార్ అడ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్‌దయి ఉండాలన్నమాట. మీకు ఖచ్చితంగా ల్యాండ్ అనేది ఉండాలన్నమాట. ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలనేటివి నమోదు చేసుకొని ఉండాలి. రైతుకు ఆధార్ ప్లస్ బ్యాంక్ లింక్ అయి ఉండాలన్నమాట. ఎందుకంటే సబ్సిడీ అమౌంట్ మీకు డీబీటీ విధానంలో ట్రాన్స్‌ఫర్ అవుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఖచ్చితంగా దానికి ఆధార్ సీడింగ్ అనేది కంపల్సరీ అయి ఉండాలన్నమాట. అంతకుముందు ఏ గవర్నమెంట్ దగ్గర కూడా మీరు యంత్రంపై సబ్సిడీ అనేది తీసుకొని ఉండకూడదు. సబ్సిడీ మీద యంత్రాలు కూడా పొంది ఉండకూడదని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఒక కుటుంబానికి సంబంధించి మాత్రమే దరఖాస్తు అనేది ఒకరు మాత్రమే చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించారు కాబట్టి ఒకరికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది తీసుకువచ్చారండి. సో, కాబట్టి ఇక్కడ ప్రాధాన్యం కూడా ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులకు మరియు ఎస్సీ, ఎస్టీ రైతులకు, మహిళలకైతే ఉంటుందన్నమాట. సో, వీరికే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. సో, వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మండల స్థాయిలో అయితే వెళ్తాయి. మండల స్థాయిలో షార్ట్ లిస్ట్ చేసి వాటిని లాటరీ తీసైతే ఎంపికైతే చేస్తారని చెప్పి తెలుస్తోంది. ఇక్కడ మీరు దరఖాస్తులనేటివి చేసుకోవాలనుకుంటే ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు, ఆఫ్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. మీరు వీలైనంత వరకు ఆఫ్‌లైన్‌లో చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఏమైనా వివరాలు తప్పుగా నమోదు చేసినట్లయితే సో, మీకు ఈ యొక్క యంత్రం వచ్చే అవకాశం కోల్పోయే అవకాశాలైతే ఉంటాయన్నమాట. సో, కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికైతే వెళ్ళి అక్కడ వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తులను సబ్మిట్ చేసి అవసరమైన పత్రాలనైతే ఇచ్చేయండి అని చెప్పి ఇక్కడ మనకు చాలా క్లియర్‌గా అయితే చెప్తున్నారనమాట. సో, ఇది ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే విధానం. ఆన్‌లైన్ విధానంలో ఇంతకుముందు వెబ్‌సైట్ అయితే చూపించాను గదా! అందులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఫిల్ చేసైతే సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు స్కాన్ చేసైతే పెట్టినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది తీసుకుంటుంది. ఆ వీడియోని నేను మీకు వీలైనంత త్వరగా అయితే అందిస్తాను. సో, మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు దరఖాస్తు చేసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వాలి. వాటి గురించి కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను చూడండి. సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌లో వచ్చేసి రైతుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు,
పాస్‌బుక్కు, భూమి రికార్డులు, బ్యాంక్ పాస్‌బుక్కు, మొబైల్ నంబరు, కుల ధృవీకరణ పత్రము, యంత్రం కొటేషన్. యంత్రం కొటేషన్ అనేది అవసరం లేదు. సో, ఇదొక మ్యాండేటరీ అయితే కాదనమాట. సో, మీరు సింపుల్‌గా ఒక పేపర్ మీద ఆ యంత్రం వాల్యూ ఎంతుంది, ప్రెజెంట్ వాల్యూ ఎంతుంది అని చెప్పి, సో, దాని కొటేషన్ అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఈ యొక్క షాప్ దగ్గరికి వెళ్ళైతే తీసుకొని రండి. మీకు యూజ్ అయితే అవుతుందనమాట. సో, ఇలా ఈ డాక్యుమెంట్స్ అనేటివి దరఖాస్తు చేసేటప్పుడు ఇచ్చినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోబడుతుంది. సబ్సిడీ గురించి మాట్లాడుకుందాం. సబ్సిడీ అనేది ఎవరికి ఎంత వస్తుందనేది. ఇక్కడ సబ్సిడీ వివరాలు గనక చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు సంబంధించి 50% సబ్సిడీ అనేది ఉంటుంది. చిన్న సన్నకారు రైతులకు సంబంధించి 50% సబ్సిడీ అయితే ఉంటుంది. ఇతర రైతులకు సంబంధించి 40% సబ్సిడీ అయితే ఉంటుందన్నమాట. గరిష్ట సబ్సిడీ అనేది చిన్న యంత్రాలకు సంబంధించి రూ. 50,000 వరకైతే ఉంటుంది. పెద్ద యంత్రాలకు సంబంధించి 40-50% అనేది ఇక్కడ సబ్సిడీ అనేది ఉంటుందని చెప్పి చాలా క్లియర్‌గా అయితే వివరాలనైతే అందించారనమాట సబ్సిడీకి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ ఏ యంత్రాలకు సంబంధించి ఈ సబ్సిడీ వస్తుంది అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్రాక్టరు, మినీ ట్రాక్టరు, పవర్ టిల్లరు, రోటావేటరు, కల్టివేటరు, సీడ్ డ్రిల్లు, స్పేర్సు, హార్వెస్టర్సు, గడ్డి కోసేటువంటి యంత్రాలు. సో, వీటి మీదైతే ఇక్కడ మనకు ప్రస్తుతానికైతే అవకాశం అనేది ఇచ్చారు. సో, ఈ యొక్క యంత్రాలు మీరు సబ్సిడీలో కొనుక్కోవాలనుకుంటే దరఖాస్తులనేటివి పెట్టుకోండి. ఇక్కడ మాక్సిమం మీరు ట్రాక్టరు, మినీ ట్రాక్టర్ స్కిప్ చేసేసి రిమైనింగ్ వాటిలకైతే దరఖాస్తులు చేసుకోండి. వీటిని మీరు సులువుగా పొందేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక ఇంపార్టెంట్ డేట్స్ గనుక చూసుకున్నట్లయితే మీరు దరఖాస్తులను ఈ రోజుటి నుంచి అంటే మే 5వ తేదీ నుంచి 19వ తేదీ లోపల దరఖాస్తులనేటివి చేసుకోవాలనమాట. దరఖాస్తులు చేసుకున్న తర్వాత మే 23 నుంచి 25వ తేదీ మధ్యలో ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుందండి. అంటే లాటరీ అయితే తీస్తారనమాట. సో, లాటరీ తీసిన తర్వాత ఎవరి పేరైతే వస్తుందో వారికి సంబంధించినటువంటి యంత్రం విలువకు సంబంధించి రైతు వాటానైతే చెల్లించాలనమాట. అది మే 26 నుంచి జూన్ 9వ తేదీ లోపల మీరు చెల్లింపు అనేది చేయాలి. చెల్లింపులు చేసిన తర్వాత జూన్ 26వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో ఓకేనా? సో, ఇక్కడ సరఫరా అయితే అవుతుందనమాట మీకు. ఈ యొక్క ఏదైతే యంత్రం అనేది ఉంటుందో అది సరఫరా అవుతుంది. అది సరఫరా అయిన ఒక 15 రోజుల వ్యవధిలో మీకు సబ్సిడీ అమౌంట్ అనేది డీబీటీ విధానంలో ట్రాన్స్‌ఫర్ కావడం జరుగుతుందని జెప్పి, ఇలా ఇంపార్టెంట్ డేట్స్ గూడా చెప్పారండి. సో, కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో రైతులు, సో, వారు ఈ అవకాశాన్నయితే యూజ్ చేసుకొని, మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలకు వెళ్లి, ఈ యొక్క సబ్సిడీ యంత్రాల కొరకు దరఖాస్తులను చేసుకోవచ్చు. సో, మీరు ఇక్కడ, అక్కడ అధికారులను అడిగిన వెంటనే కూడా సో, వాళ్ళు ఒకవేళ స్పందించకపోయినట్లయితే EC.AP.GOV.in అనే వెబ్‌సైట్‌నైతే చూపించండి. అందులో దరఖాస్తు చేసుకునే దానికి సంబంధించి అవకాశాలనేటివి ఉన్నాయని జెప్పి చూపించండి. సో, అప్పుడు మీకు దరఖాస్తు అనేది చేస్తారనమాట. వ్యవసాయ అధికారి లాగిన్ ద్వారా. సో, ఇలా మీ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోబడుతుందనమాట. సో, ఈ యొక్క రాయితీపై మీకు సాగు యంత్రాలనేటివి అందించడం జరుగుతుందనమాట. మే 5 నుంచి మే 19వ తేదీ లోపల మీరు దరఖాస్తులనేటివి చేసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడే వీలైనంత వరకు వెళ్లి దరఖాస్తులు చేసుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా రైతులకు సంబంధించి ఈ యొక్క యంత్రాలనేటివి రావడం జరుగుతుందండి. నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం మీరు మన ఛానెల్ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, మీకు ఫ్యూచర్‌లో ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ పిన్ టు పిన్ అయితే చెప్పడం జరుగుతుందనమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.